సో హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్ అబీ లైవ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సెన్సిటివిటీ గురించి, హెచ్డి గురించి అయితే చెప్పబోతున్నాం. గైస్, చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మచ్చా అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. యూట్యూబ్ అయితే ఇంకొంతమందికి వీడియో షేర్ చేస్తే అందుకే మేము లైక్ చేసుకొని మచ్చా ప్లీజ్. ఇప్పుడైతే సెన్సిటివిటీ గురించి అయితే మాట్లాడుతున్నాం. గైస్, ఇప్పుడు మనం చెప్పబోయేది వచ్చేసరికి 2 GB ర్యామ్ది. జనరల్ అయితే 171 పెట్టుకోండి. ఓకే గైస్, రెడ్ డాట్ వచ్చేసరికి 167 పెట్టుకోండి. ఎందుకంటే మంచిగా రెడ్ డాట్ పడుతుంది. రెడ్ డాట్ పడినప్పుడు హెడ్ షాట్స్ పడతాయి మంచిగా. గైస్, 2x స్కోప్ వచ్చేసరికి 123 పెట్టుకోండి. ఎందుకంటే ఎనిమికి మంచిగా తాకుతుంది, మంచిగా స్కోప్ కనెక్ట్ అవుతుంది. ఓకే గైస్, 4x స్కోప్ వచ్చేసరికి 93 పెట్టుకోండి. 93 నుంచి 100 దాకా పెట్టుకోండి. ఎందుకంటే సెన్సిటివిటీ అప్పుడే మంచిగా ఉంటుంది, మంచి మంచి హెడ్ షాట్స్ పడతాయి. అందుకే 4x స్కోప్ 93 నుంచి 100 దాకా పెట్టుకోండి. అలాగే ఫ్రీ లుక్ వచ్చేసి 20 15 దాకా పెట్టుకోండి. గైస్, 2 GB ర్యామ్ వాళ్ళైతే ఈ సెన్సిటివిటీ వాళ్ళని మంచి మంచి హెడ్ షాట్స్ పడతాయి. ఓకే గైస్, ఇప్పుడైతే 4 GB ర్యామ్ సెన్సిటివిటీ గురించి అయితే చెప్తాం. హెచ్డి గురించి కూడా చెప్తే లాస్ట్లో చూడండి సరేనా. గైస్, ఇప్పుడు మీరు చూసింది 4 GB ర్యామ్ సెన్సిటివిటీ మంచిగా ఉందో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు మొత్తం చూపిస్తాం 4 GB ర్యామ్ సెన్సిటివిటీ గురించి. గైస్, 4 GB ర్యామ్ సెన్సిటివిటీలో జనరల్ వచ్చేసరికి 180 నుంచి 190 లోపలనే పెట్టుకోండి. 185 లోపలనే పెట్టుకోండి, ఎందుకంటే మంచిగా ఉంటుంది సెన్సిటివిటీ అది. గైస్, రెడ్ డాట్ వచ్చేసరికి 170 నుంచి 175 దాకా పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. గైస్, 2x స్కోప్ వచ్చేసరికి 130 నుంచి 135 దాకా పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. గైస్, 4x స్కోప్ వచ్చేసరికి 100 నుంచి 110 దాకా పెట్టుకోండి, మంచిగా సెట్ అవుతుంది 4x స్కోప్. గైస్, స్నైపర్ స్కోప్ వచ్చేసరికి 78 అట్లా పెట్టుకోండి. 78 చాలు, మంచిగా ఉంటుంది. 78 నుంచి 80 దాకా పెట్టుకోండి చాలు, మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రీ లుక్ 23 పెట్టుకోండి. ఓకే గైస్, ఇప్పుడు మీరు చూసిన 6 GB ర్యామ్ సెన్సిటివిటీ మంచిగా ఉందో లేదో కింద కామెంట్ చేయండి. ఓకే 6 GB ర్యామ్ సెన్సిటివిటీ జనరల్ అయితే ఎంత పెట్టుకోండి అంటే 195 నుంచి 190 దాకా పెట్టుకోండి. ఓకే గైస్, రెడ్ డాట్ వచ్చేసరికి 180 నుంచి 185 దాకా పెట్టుకోండి, చాలా అంత వరకు మంచిగా ఉంటుంది. ఓకే 2x స్కోప్ వచ్చేసరికి 150 నుంచి 160 దాకా పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. గైస్, 4x స్కోప్ కూడా సేమ్ మీ ఇష్టం అంతే, 150 నుంచి 160 దాకా పెట్టుకోండి సరిపోతుంది. ఓకే గైస్, స్నైపర్ వచ్చేసరికి 100 పెట్టుకోండి సరిపోతుంది. ఓకే గైస్, ఫ్రీ లుక్ వచ్చేసి 30 సరిపోతుంది. ఓకేనా గైస్, ఇది వచ్చేసరికి 6 GB ర్యామ్ సెన్సిటివిటీ. ఓకే గైస్, వీడియో చూసారు అయితే 8 GB ర్యామ్ సెన్సిటివిటీ. గైస్, జనరల్ వచ్చేసరికి 200 పెట్టుకోండి, ఏం కాదు 8 GB ర్యామ్ కాబట్టి. గైస్, రెడ్ డాట్ వచ్చేసరికి 195 పెట్టుకోండి సరిపోతుంది. గైస్, 2x స్కోప్ వచ్చేసి 180 190 పెట్టుకోండి సరిపోతుంది. ఓకే 4x కూడా సేమ్ 180 నుంచి 190 పెట్టుకోండి సరిపోతుంది. ఓకే స్నైపర్ స్కోప్ వచ్చేసి 140 నుంచి 150 దాకా పెట్టుకోండి సరిపోతుంది. గైస్, ఫ్రీ లుక్ అయితే 50 దాటనీయకండి. గైస్, ఇప్పుడు అందరు వెయిట్ చేసి హెచ్డి గురించి అయితే చెప్పబోతున్నాం. ఆ సైజుల గురించి, ఆ బటన్ ఎట పెట్టుకోవాలో తెలియక అందరు హెడ్ షాట్స్ కొట్టనీకి రాక అందరు ఎట్లెట్లనో ఆడతారు. నెక్స్ట్ వీడియో వచ్చేసి క్విక్ రీలోడ్ గురించి, ఆ బటన్స్ గురించి అన్నిటి గురించి చెప్తా. ఈ వీడియోకి వచ్చేసి ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. 100 లైక్స్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే గాయస్, ఈ జంప్ బటన్, ఫైర్ బటన్, సిట్ బటన్ సేమ్ పెట్టుకోండి, సేమ్ సైజ్ పెట్టుకోండి ఫింగర్ సైజు. అట్లయితే మంచిగా ఉంటుంది హెడ్ షాట్స్ కొట్టనీకి. గాయస్, జాయ్ స్టిక్ ఇంకా గ్లూ వాల్ ఇంకా రన్ బటన్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ మొత్తం సేమ్ 4 ఒక సైడ్ పెట్టుకోండి నేను పెట్టుకున్నట్టు. బ్యాగ్ అండ్ మెడికిట్ కూడా లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. కంఫర్టబుల్ గా దెమ్మటే మెడికిట్ వేసుకోవచ్చు. అలాగే బ్యాగ్ కూడా ఓపెన్ చేసి ఏమైనా చెత్త ఐటమ్లు ఉంటే పడేయచ్చు. గ్రానైట్ బటన్ వచ్చేసి పైన పెట్టుకొని పెట్టుకున్నట్టు, ఎందుకంటే గ్రాండ్ వేస్ట్ అవుతుంది గ్రానైట్ దొరికినప్పుడు. హెచ్డి గురించి ఇంకా మంచి బటన్ సైజ్ అన్ని చెప్పలేదు కదా మీకు, నెక్స్ట్ వీడియోలో చెప్తా. టార్గెట్ కంప్లీట్ చేస్తే వచ్చేసి 100 లైక్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియో పక్కా అప్లోడ్ చేస్తా, రేపే అప్లోడ్ చేస్తా. స్కోప్ వచ్చేసి పైన పెట్టుకోండి, కొంచెం చిన్న పెట్టుకోండి. అలాగే గన్ స్విచ్ బటన్ కూడా కొంచెం పెద్ద పెట్టుకోండి, ఎందుకంటే గన్లు ఎమ్మటే స్విచ్ వేసుకోవచ్చు. గైస్, అందరికి సెన్సిటివిటీ గురించి, హెచ్డి గురించి అర్థమైంది అనుకుంటున్నాను. హెచ్డి గురించి ఇంకా క్లారిటీ కావాలంటే 100 లైక్స్ కంప్లీట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా.